యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం మనిషి జీవన విధానంలో చాలా మారుతున్నాయి. ముఖ్యంగా మనిషి జీవించడానికి అవసరమయ్యే ఆహారంలో గణనీయంగా మార్పులు జరుగుతున్నాయి. గతంలో వంట రూమ్లో వాడుతున్న పాత్రలను మొదలుకుని ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆధునికత పేరుతో రకరకాల యంత్రాలు, పరికరాలు కిచెన్లోకి దూరాయి. అవి వాడటం వల్ల అనారోగ్యాలకు ఆజ్యం పోసినట్టు అవుతుంది. డబ్బులు పెట్టి జబ్బులు తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు వాడే నిత్యావసర వస్తువుల వల్ల ఎలాంటి చెడు జరుగుతుందో తెలుసుకోండి అని చెప్తున్నారు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ సౌరభ్ సేతి, ఎండి, ఎంపీహెచ్. అవేంటో చూద్దాం. ముఖ్యంగా కిచెన్లో వంట కోసం ఉపయోగించే పాత్రలను నాన్ స్టిక్ ప్యాన్లు ఒకవేళ గీతలు పడితే వాటి వాడకం మానేయాలి. ఎందుకంటే దెబ్బతిన్న ఆ ప్యాన్లో అధిక ఉష్ణోగ్రత వల్ల అందులో ఉండే ప్లాస్టిక్ పదార్థాలు విషవాయువులను విడుదల చేస్తాయి. కాబట్టి దెబ్బతిన్న అలాంటి పాత్రలను దూరంగా పెట్టండి. మరి దేన్ని వాడటం మంచిది అనే విషయానికి వస్తే సెరామిక్ పాత్రలు లేదా ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల వాడకం మంచిది. ఇక రెండో విషయానికి వస్తే ఆహార పదార్థాల్లో కృత్రిమమైన తీపి పదార్థాలు ఉన్న వాటిని తినటం మానేయండి. అవి తినటం వల్ల మీ జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుంది, బ్లడ్ షుగర్ రావడానికి కారణభూతమవుతుంది. మరీ ముఖ్యంగా అలాంటి పదార్థాలను తినటం వల్ల బ్లడ్ షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. గ్లూకోజ్ విషయంలో తేడాలు కలిగే విధంగా చేస్తాయి. కాబట్టి సహజ రీతిలో దొరికే ఫలాలను లేదా ఆవిరిలో ఉడికించిన వాటిని మాత్రమే తీసుకోండి. ముచ్చటగా మూడో విషయానికి వస్తే మరీ ముఖ్యంగా మనం తాగే నీటిని నిల్వ ఉంచడం కోసం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్ ని వాడుతున్నాం. అవి వాడటం వల్ల కూడా ప్రమాదాలున్నాయి. అధికంగా వేడి ఉన్న పరిస్థితుల్లో ఆ బాటిల్స్లో నీళ్లు తాగటం మంచిది కాదు. ఎందుకంటే ఆ బాటిల్స్ ఉండే రసాయనాల హార్మోన్లకు హాని కలిగించే పదార్థాలను విడుదల చేస్తాయి. కాబట్టి నీటిని నిల్వ ఉంచడానికి కానీ తాగటానికి కానీ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను కానీ గాజు బాటిల్స్ని కానీ ఉపయోగించండి. నాలుగో విషయానికి వస్తే ముఖ్యంగా నిల్వ ఉంచబడిన పదార్థాల్లో ఉండే సీడ్ ఆయిల్స్, నిల్వ చేయబడ్డ గమ్ములు, ఎమల్సిఫైయర్స్ ఉంటాయి. ఇవన్నీ జీర్ణ ప్రక్రియను చిన్నాభిన్నం చేసి మెటబాలిజంపై చెడు ప్రభావం చూపుతాయి. కాబట్టి సహజ సిద్ధంగా దొరికే ఆహార పదార్థాలు తీసుకోండి. ఇక ఐదో మాట ఏంటంటే సెంటెడ్ క్యాండిల్స్, ఎయిర్ ఫ్రెషనర్లు వాడటం వల్ల వాటి ద్వారా విషవాయువులు వెలువడతాయి. ఇవి మనిషి శరీరం లోపలికి ప్రవేశించి మనిషిలో ఉండే హార్మోన్స్ ను చెడగొట్టి శరీరంలో అలర్జీ, వాపు రావడానికి దోహదం చేస్తాయి. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బీస్ వ్యాక్స్ క్యాండిల్స్ ను మంచి గాలి వచ్చే ప్రక్రియను పాటించడం మంచిదే. ఆరవ విషయానికి వస్తే మనం తినే పదార్థాల్లో ముఖ్యంగా నిలువ ఉంచిన మాంసకృతులను వాడకండి. అలా నిలువ ఉంచి వండుతున్న పదార్థాలు వికటించి జీర్ణ సమస్యలను తెస్తాయి. అంతేకాకుండా పెద్ద పేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మాంసకృతులు అప్పటికప్పుడు తెచ్చుకునేదే ఉడికించి తినడం మంచిది. ఇక ఏడవ విషయం ఏంటంటే మనం స్నానం చేసేటప్పుడు వాడే సబ్బులు, షాంపూల విషయానికి వస్తే ఆధునికంగా వచ్చే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు వాడుతున్నారు. ఇవి మంచివి. ఇవి మంచిని పాడు చేసి చెడ్డ బ్యాక్టీరియాని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి దీని వలన చర్మానికే కాకుండా జీర్ణ వ్యవస్థకు కూడా కీడు కలిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు సాదా సబ్బులను, నీళ్లను మాత్రమే వాడటం మంచిదే. ఇక చివరగా ఎనిమిదవ జాగ్రత్త ఏంటంటే మనం వేసుకునే దుస్తుల విషయానికి సంబంధించింది. ఒకప్పుడు బట్టలు ఇంట్లో పాత పద్ధతుల్లో ఉతుక్కునేవారు లేదా రజకులకు వేసేవారు. ఇప్పుడు విరివిగా డ్రై క్లీనింగ్ షాపులు వెళ్తాయి. దాంతో చాలా మంది తాము వేసుకునే దుస్తులను పరుపు మీద పరుచుకునే బెడ్షీట్లను డ్రై క్లీనింగ్ కి వేస్తున్నారు. అలా చేయడం వల్ల కూడా ప్రమాదం ఉంది. లాండ్రీలను వాడే పలు డిటర్జెంట్లు, సర్ఫ్లు మానవ హానికరమైన విషంతో నిండి ఉంటాయి. అవి బట్టల నుండి మానవ శరీరం మీదకి ప్రయాణిస్తాయి. తద్వారా అలర్జీస్కు, హార్మోన్ల మార్పులకు హాని చేస్తాయి. కాబట్టి అలాంటివి వాడకుండా ఎలాంటి ప్రమాదాలకు చోటివ్వని పద్ధతిలో బట్టలను శుభ్రం చేయించుకోండి.